హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ గొల్లపల్లి. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. మనం ఈ మటన్ని ఒక 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి పట్టిద్దామండి. మనం చపాతీ, రైస్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం లైట్గా పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా వీటిని కలుపుకోవాలండి. కలిపి ఒక 10 నిమిషాలు పక్కకైతే పెట్టేయాలి. ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకైతే పెట్టేయాలండి. దీన్ని ఫస్ట్ మనం కర్రీలో కావాల్సిన ఐటమ్స్ని కట్ చేసుకుందామండి. అన్నీ కూడా నేను వాష్ చేసి తీసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. ఈ గ్రేవీలోకి ఆనియన్స్ తీసుకోవాలండి. ఒక 3-4 అయితే తీసుకోవాలి. చూడండి, ఇవి సన్నగా మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇవన్నీ మనం కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే అండి. ఇవన్నిటిని కూడా మనం సన్నగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా వీలైనంత సన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోండి. మిర్చిని కూడా ఇలా నిలువుగా చేయండి. కొత్తిమీరని కూడా సన్నగా తురిమి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపులో మనం మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకుందామండి. చెక్క, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ కూడా ఒకటి తీసుకోవాలండి. ఈక్వల్గా తగ్గించి ఇలా మెటీరియల్స్ ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. దీనివల్ల మనకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు మసాలా పడని వాళ్ళకి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఈ ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా దినుసులన్నీ కూడా మనం ఈ గిన్నెలో వేసేసుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం మసాలాకు సంబంధించినవన్నీ తీసుకున్నాం కదా, అదొకటి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి. మనం ఫస్ట్ మనం చేసే వంట మన కాలనీ మొత్తం స్మెల్ అయితే పాకుతుందండి. ఇవన్నీ ఇట్లా పోపులో వేసుకోవడం వల్ల బాగా స్మెల్ అయితే వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం ఇవి గోలిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగిన మన ఉల్లిగడ్డలను కూడా వేసుకుందామండి. మనం వండుతుంటేనే తెలిసిపోతుందండి అందరికీ, అంత ఫ్లేవర్ వస్తుందండి బయటికి. పర్ఫ్యూమ్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనం మటన్ కర్రీ చేస్తామని అందరికీ తెలిసిపోతుంది. అంత స్మెల్ అయితే ఉంటుంది పోపులో వేసుకోవడం వల్ల. ఇలా మసాలా దినుసులను వీటిని అయితే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి. చూడండి, సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టకండి, మాడిపోతుంది. మరొకసారి మూత తీసి మనం అంతా కూడా కలుపుకోవాలి. చూసారా, ఆనియన్స్ మొత్తం చూసారా ఆయిల్లో మగ్గినాయండి. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి. పోపులో వేయడం వల్ల మరింత ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. లైట్గా కొత్తిమీర అంతా కూడా ఈ ఆనియన్స్తో పాటు మంచిగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మటన్ దీంట్లోకి వేసుకోవడమే. చూసారు కదా, ఈ మటన్ కలిపేసుకుందామండి. ఈ మటన్ కూడా బాగా ఆయిల్లో ఉడికించాలండి. ఆయిల్లో బాగా మటన్ ఉడికించుకోవాలి. మన నాన్ వెజ్ ఎంత ఉడికించి తీసుకుంటే అంత మంచిదండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నా. ఈ ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడకాలండి. మరొకసారి మూత తీసి ఇదంతా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మటన్ ఆయిల్లో ఉడికిపోయిందండి. చూసారా, గ్రేవీగా అవుతుంది. మనం ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనం లైట్గా ఉప్పు వేసుకుంటున్నానండి. కారం కూడా వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ వేసుకుంటానండి. మీరు కారం అయితే నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటేనే టేస్టీ ఉంటుందండి. ఘాటుగా స్పైసీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే. చపాతీలో అయితే ఇంకా అదిరిపోతుందండి. పూరి అయినా చపాతీ అయినా రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నేను సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల ఎంత గ్రేవీగా అయింది. ఇప్పుడు పచ్చి ధనియాల పొడి అయితే వేసాను. ఈ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాండి. ఇది కూడా వేసుకుంటున్నాను, లైట్గా వేసుకుంటున్నాను. చూడండి, నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. చూసారుగా, వాటర్ అయితే పోయలేదు. నిమ్మ చెక్క పిండుతున్నానండి దీంట్లోకి.
మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాం కాబట్టి ఇలా వాటర్ వస్తాయండి ఆటోమేటిక్గా. చూసారు కదా ఎంత బాగుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మనం మూత పెట్టేసుకుందామండి. ఇవన్నీ మసాలా వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం వీటిని. మరొకసారి దీనిపైన మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. అంతే, ఇక దింపేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. మీరు ఎలా అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే రైస్లోకి తీసుకుంటున్నాను. చాలా బాగుందండి. పీసులు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, చూపిస్తా. చూసారా ఎంత ఈజీగా ఉడికిపోయిందో. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.